లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలిసిన స్థానికులు ఆ టీచర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ఎక్కడ ఎప్పుడు జరిగింది ఈ ఘటన? నాగరాజు, వరంగల్ నగరంలోని సుశీలాదేవి ఎయిడెడ్ హై స్కూల్లో శివ అనేటువంటి అంటే ఈ పాఠశాలలో మ్యాథమెటిక్స్ సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడం ద్వారా ఇతను ప్రైవేట్ గా ఇతను అందులో మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఏర్పాటు చేశారు. అయితే ఈ శివ 10th క్లాస్ విద్యార్థిని పెద్ద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గత వారం రోజులుగా అమ్మాయిని లైంగిక చేస్తున్నారని చెప్పేసి సమాచారం ఉంది. అయితే దీంతో ఈ సమాచారం తెలిసినటువంటి ఆ స్థానికులు, తర్వాత ఆ విద్యార్థి యొక్క బంధువులు ఈ రోజు ఉదయం శివపై దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే కృష్ణ కాలనీలో ఇతను పాఠశాలకు వస్తున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతను పట్టుకుని దేహశుద్ధి చేయడం జరిగింది. నాగరాజు, అయితే భాస్కర్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా అమ్మాయికి ఏ విధంగా కంప్లైంట్ చేసింది? అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? నాగరాజు, అయితే ప్రధానంగా అమ్మాయిని మానసికంగా వేధింపులకు గురి చేసిందని చెప్తున్నారు. అంటే శారీరకంగా ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు. అయితే విషయం తెలిసిన వెంటనే స్థానికులు వెంటనే అప్రమత్తమై అతనికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై అటు పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాల యాజమాన్యం కూడా ఇతనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడంతో అతను శాఖాపరంగా చర్యలు తీసుకుంటా చెప్తారు. అయితే శాఖాపరంగా చర్యలు తీసుకుంటా అంటున్నారు, కానీ శాఖాపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు అక్కడ ఏమీ లేవు. అతను ప్రైవేట్ గా అతను ఎంగేజ్ చేసినటువంటి ఉపాధ్యాయుడు కాబట్టి అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగరాజు, అయితే భాస్కర్, చెప్పండి, ఇలాంటి స్కూల్స్ లో ఈ విధమైనటువంటి అపాయింట్మెంట్లు జరిగేటప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ లేదనేటటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ టీచర్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటి? నాగరాజు, ప్రధానంగా శివ అనే అతను అంటే బీఈడీ చేసిందని చెప్తున్నారు, కానీ అతనికి పూర్తి అర్హతలు ఉన్నాయని మాత్రం చెప్పట్లేదు. అయితే ఎలాంటి అర్హతలు లేనటువంటి ఉపాధ్యాయులు ఒక ఎయిడెడ్ పాఠశాలలో ప్రైవేట్ గా ఎలా ఎంగేజ్ చేశారని చెప్పేసి ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అసలు ఒక ఉపాధ్యాయుని తీసుకునే కూడా అతని క్యారెక్టర్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎట్లాంటి వాతావరణంలో వచ్చాడన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది ఏది కూడా తీసుకోకుండానే ఇతను ఉపాధ్యాయులుగా నియమించిన కారణంగానే ఇలాంటి చర్యలు పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు. నాగరాజు, అయితే భాస్కర్, చెప్పండి, ఈ ఘటనపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతం ఆ టీచర్ ఎక్కడున్నాడు? నాగరాజు, ప్రస్తుతం అయితే శివ అనేటువంటి ఉపాధ్యాయులు పోలీసులకు హ్యాండ్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అంటే కొద్దిసేపటి క్రితమే డిఈఓ కూడా సంబంధిత ప్రధాన ప్రతినిధి మాట్లాడిన సమాచారం ఉంది. అయితే ఇతని యొక్క పూర్తి వివరాలు తెలిసిన అనంతరం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్తున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ భాస్కర్. బులెటిన్ లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే విద్యార్థిని వేధించినటువంటి టీచర్ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్లోని ఓ ఎయిడెడ్ స్కూల్లో ఓ టీచర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. కృష్ణానగర్ కి చెందిన శివ ఓ విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీచర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇవి ఇప్పటి వరకు డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. G24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్.